వెల్కమ్ టు ఆచార్య అనిరుద్ గేమింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఛానల్. సార్ గైస్, ఈరోజు అయితే మేము డెటాల్ను ఫెవికాల్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దీన్ని ఏం ఎక్స్పెరిమెంట్ అంటారంటే ఎక్సోథర్మలిక్ ఎక్స్పెరిమెంట్. కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదైతే మీరు ఇంట్లో ఎవరు ట్రై చేయకండి, చూసి అప్పుడే అతుక్కుంటుంది. ఇంట్లో ఎవరు ట్రై చేయకండి, మేమైతే ట్రై చేస్తున్నాం. మీరైతే జాగ్రత్త గైస్. గ్లౌజెస్ అయితే వేసుకోండి. నా దగ్గర గ్లౌజెస్ లేవు, కవర్ ఉంది. గ్లౌజ్ అయితే వేసుకోండి. ఫస్ట్ నేను డెటాల్ పోసుకున్నా గైస్. డెటాల్ పోసుకున్న తర్వాత ఈ ఫెవిక్విక్ అనేది ఇప్పుకోవాలి గైస్. ఇదైతే మోస్ట్ డేంజరస్ ఫెవిక్విక్ గైస్. దీని అయితే జాగ్రత్తగా వాడండి. అది ఎప్పుడు అతుక్కుంటుందో ఎవరికి తెలియదు గైస్. ఇది చూడండి, అప్పుడే అతుక్కున్నది. చూడండి గైస్, అతుక్కుంటుంది. మళ్ళీ మనకి ఎక్కడన్నా ఇట్లా అతుక్కున్నప్పుడు అదే ఇరుస్తుంది చెయ్యి. మీకు ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ దీంట్లోనే వేస్తా. చూడండి, దగ్గరికి వచ్చి చూడండి. దీన్ని ఎక్సోథర్మలిక్ రియాక్షన్ అంటారు. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో. దీన్ని ఎందుకు ఎక్సోథర్మలిక్ రియాక్షన్ అంటారంటే, ఇదేమో సూపర్ ఫాస్ట్ గమ్ అండి. డెటాల్ ఏం చేస్తుంది, ఏదైనా సెప్టిక్ అయినా ఏమైనా కానీ అప్లై చేసుకుంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. చూడండి ఎంత డేంజర్ ఇది. ఇది సూపర్ గ్లూ అనమాట. ఇది చూడండి. ఇప్పుడు దీన్ని మొత్తం చూడండి ఒకసారి. ఘోరంగా హీట్ అయితే అయింది గైస్. హీట్ చాలా ఇప్పుడు ఘోరంగా వేడిగా ఉంది, కాలుతుంది. మొత్తం స్మెల్ అంతా స్ప్రెడ్ అవుతుంది రూమ్ మొత్తం. దీని అయితే ఇప్పుడు ఫ్యాన్ వేసి మొత్తం దీన్ని హీట్ మొత్తం తగ్గించేద్దాం. ఎందుకంటే ఇది మళ్ళీ కాలిన నా దగ్గరికి అయితే గ్లౌస్లు పేపర్, ఇది కవర్ నార్మల్ ప్లాస్టిక్ కవర్, ఇది కాలినప్పుడు నా చేయి మొత్తం కాలుతుంది. అందుకనే మీరు ఏదైనా ముందు సేఫ్టీతో చేయండి. ఘోరంగా వేడిగా ఉంది. ఇప్పుడు నేను చేసేటప్పుడు కొంచెం గ్లూ కింద పడ్డా చూడండి. ఇప్పుడు దీనిపైన ఏదైనా ఇట్లా పెట్టానుకోండి, అదే అతుక్కుంటుంది. అందుకనే ఈ ఫెవిక్విక్తో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. నేను గ్లూస్ కొనుక్కొచ్చుకుందాం అనుకున్నాను కానీ చూడండి ఘోరంగా వేడవుతుంది. కాబట్టి మీకు ఎగ్జాంపుల్ ఇంకొకసారి చూపించమంటే కూడా చూపిస్తా. ఒక్క నిమిషం, అది మీరు అలానే చూడండి. నేను కూడా ఇప్పేసి చూపిస్తాను. అవసరం లేదు, మీకు తెలిసిపోయినా కూడా చూడండి ఒకసారి. ఇది మొత్తం ఫ్యాన్ గాలి కారణంగా తీసి చూద్దాం. అది ఎందుకంటే వేడి ఉంది, కాలుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. కాలుతుంది, నాకే కాలుతుంది ఘోరంగా. అది మొత్తం అతుక్కుంది. దాన్ని ఏదైనా పెట్టి ఇప్పుడు తీయాలి. అది నూడిల్స్ తినేది ఉంటుంది కదా, స్కోప్తో ఫోక్తో తీయాలి. ఇప్పుడు ఆ ఫోక్ దిక్కు దీంతో అయితే కష్టం. టూత్పిక్ తిరుగుతుంది. ఘోరంగా అతుక్కుంది. ఫోక్ తీసుకొస్తా గైస్. ఇప్పుడైతే ఫోక్ తీసేసిన. దాన్ని ఇప్పుడు కుర్చీ ఇద్దాం గైస్. అయితే ఘోరంగా వేడిగా ఉంది. వదిలే చూడండి వదిలే గైస్. ఇది సాలిడ్గా కొంచెం సాలిడ్గా ఉంది. ఇది ఇంకా మీరు ఇంకా ఎక్కువ లెవెల్లో వేయాలనుకుంటే మీరు ఒక 1 లీటర్ తెచ్చుకొని పెద్ద గ్లాసులు వేసుకొని చూడండి. ఇది ప్రింట్ పడ్డా, డైరెక్ట్ గ్లాస్ ప్రింట్ పడ్డా చూడండి. ఇదైతే మీరు ఇంట్లో ట్రై చేయకండి. మేము ఏదో జస్ట్ సరదాగా ట్రై చేసినాం. ఓకే గైస్, సీ యూ టుమారో. బై బై.